సమ్ టైమ్ అగో ప్రభాస్ గారిని బాహుబలి అప్పుడు దిల్రాజు గారు తీసుకొచ్చారు. తీసుకొస్తే వి రిక్వెస్టెడ్ హిమ్ టు మేక్ అ విజిట్ సార్, యూ సీ హౌ పీపుల్ ఆర్ వాచింగ్ మూవీస్ అంటే తీసుకురానా పక్క రిష్యూర్ అంటే తీసుకొచ్చారు. కొంచెం ఆయన కష్టమైంది, స్టార్స్ కి కష్టం అవుతుంది. తీసుకొచ్చినందుకు అది ట్రిగర్ అయింది సంథింగ్ లైక్ దట్. ఈవెన్ 1986 సింహాసనానికి కృష్ణ గారు వచ్చారు చూడడానికి. సో విన్ విన్ సిచ్యువేషన్ యాక్చువల్లీ. దే వుడ్ లైక్ టు గెట్ ద యాక్చువల్ పల్స్. మై డాడ్ కీప్స్ టెలింగ్ మీ, పాడి పంటలు అనే సినిమా ఎవరికైనా తెలుసా? కృష్ణ గారిది. ఆ పాడి పంటలు సినిమా రిలీజ్ అయింది ఇక్కడ. దానికి కృష్ణ గారు, విజయ నిర్మల గారు వచ్చారు. సినిమా సక్సెస్. నందగోపాల్ గారు ఆకలి అవుతుందండి. ఐ డోంట్ నో ఇఫ్ యూ అబ్జర్వ్, వెన్ యూ ఆర్ ఫీలింగ్ హ్యాపీ యూ ఎండ్ అప్ ఫీలింగ్ తిన్నాం పదరా. కృష్ణ గారు, యాక్టర్ కృష్ణ గారు ఆల్సో ఇట్ సీమ్స్ సెడ్ నందగోపాల్ గారు చలో లెట్స్ హ్యావ్ డిన్నర్ అండి అనే టైప్ లో అంటే దే వెంట్ టు విజయ నిర్మల గారు, కృష్ణ గారు అండ్ మై డాడ్ వెంట్ టు క్రిస్టల్ బార్ ఇక్కడే పక్కన ఉండేది. అక్కడ పోయి ఫ్రైడ్ రైస్ వగేరా తిన్నారంట. థియేటర్ కి రెవెన్యూ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద టికెట్ మనీ. అందులోంచి కొంచెం రిటైన్ చేసుకొని మిగతాది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ పంపించేస్తాం. 7 days into 4 shows each, 28 shows. 28 shows లో 9 shows mandam అంటే ఆల్మోస్ట్ 1/4 కన్నా కొంచెం ఎక్కువ ద థియేటర్ కెన్ రిటైన్. ద రిమైనింగ్ 19 shows ది కలెక్షన్ can go. So that was the percentage. So it was like 25-28%, right? అది సినిమాలు ఆడుతూ తగ్గి థియేటర్ ఇస్ టుడే రిటైనింగ్ ఓన్లీ 10%. Oh God. We are dependent only on movies. Right. And the movies owners, they know that అచ్చా వీడు నా మూవీ ఇవ్వకపోతే థియేటర్ ఖాళీ అనేసి మా ఆ 30% రెవెన్యూని 10% తీసుకొచ్చారు. That is the original cause of the death of the screens. Multiplex వాళ్ళు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. వాళ్ళు గజనీ మూవీ అన్నప్పుడు అమెరికాది ఒక 2013-14 అనుకుంటా, అప్పుడు దే హావ్ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ ద వయబిలిటీ పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఇఫ్ వి గెట్ విల్ రన్, అదర్వైజ్ విల్ నాట్ బి ఏబుల్ టు రన్, విల్ బి క్లోజింగ్ అప్. అంటే ఒక 50% రెవెన్యూ టు ద మల్టీప్లెక్స్. సో దట్ వాస్ నేషనల్ లెవెల్. యా, ఓకే. Usually my interviews lo we refrain from all the conventionalities of what TV does, because that is the USP and differentiating factor. We generally don't introduce our guests because they click on the video, they know who it is and our title ante avutaru kabatti. But since there's an element of documentary in this as well, because we are working for the documentary, if you could introduce yourself and your background and the legacy. Sure. Start off? Yes sir, we can start off. I'm Tadla. I have been in this film business since last 15 plus years, almost 20 years. And I've been in Hyderabad only. Yeah, I don't want to go too much of personal credits and all, but yeah, I've been in this film business. I've done my master's in computer science and engineering background. So I'm here, in the film business, సో మా ఫ్రెండ్స్ లో అట్లీస్ట్ యూనివర్సిటీ సర్కిల్స్ లో ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేటర్స్ ఇవన్నీ అంతా వి కాల్ ఇట్ ది మెకా ఆఫ్ సినిమా. మా అట్లీస్ట్ మన హైదరాబాద్ కి ఇవి అప్లై. సో హౌ డిడ్ ఆల్ ఆఫ్ దిస్ ఫ్యాన్ ఫేర్ అండ్ హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్ అండ్ హౌ డిడ్ ఇట్ బికేమ్ అ హబ్? అంటే వేరే చిన్న కూడా ఉన్నాయి సెంటర్స్, నాట్ డినైయింగ్, బట్ ఇది మెయిన్. సో వై డిడ్ ఇట్ ఆల్ హ్యాపెన్? Yeah, long time ago, RTC Crossroad పేర్లోనే ఉంది, Road Transport Corporation. All the city buses were coming to a depot nearby in RTC Crossroad. So that means this part was well connected. We are talking about like 40 years ago, right? There were no cars. Maruti ఎప్పుడు వచ్చింది? 85 లోనో 89 లోనో వచ్చింది Maruti. దానికన్నా ముందు మన కార్స్ కూడా లేకుండే. సో బస్సెస్ ఉండే. Buses, Vanastalipuram, Atu, Itu, LB Nagaru, Atu, Kugarpalli, etc. They were all connected to this depot. Right. This was Imlivan and Inco depot unde, but RTC Crossroad was also there. So as a kid, I used to see every bus when there's a new movie. Every bus used to get people, 5 people, 10 people come, get down the bus and walk towards theaters. Right. So appudu naaku ardhamaindi, wow, this is a connected area. Adi. So adi one thing led to another anattu. Because people were coming, we revamped. And because we revamped, more people came. Correct. So apply evolution అయిపోయింది. It happens in either case also. Yeah. Right. Sudarshan to మీ పరిచయం ఎట్లా స్టార్ట్ అయింది? when it started, what were your
ఫ్లాష్ బ్యాక్ మెమరీస్ అంటే my interaction with our theater, Yes. When did it start? I was we were living nearby. Godadaki akkada pakkane ma illu undedi. So as a kid I was here, and that also helped in my father, who has been the helm of affairs actually in maintenance last 5 years kinda daaka. ఇప్పుడు కూడా రిమోట్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాడు. ఇది సీనియర్ మ్యాన్ యాక్చువల్లీ, కీప్స్ అస్ ఆల్ అప్రైట్. డైలీ ఒక 4 phone calls, వాట్స్ హ్యాపెనింగ్ అది ఇది అనేసి. సో దట్ ఈస్ ద మంత్ర సీనియర్స్. So as a kid also we were here, coming in, going out, coming in, going out. So that was my first interaction with the theatres atla. Subsequently slowly got involved in the business. సో చాలా మందికి తెలియంది అంటే కొత్త వాళ్ళకి, ముందున్న వాళ్ళకి తెలుసు కానీ బోత్ దేవి అండ్ సుదర్శన్ ఆర్ బోత్ సిస్టర్ థియేటర్స్ అన్నారు. Sister. సో వెన్ డిడ్ యూ యాక్చువల్లీ స్టార్ట్ దేవి? అండ్ ఆల్రెడీ ఒకటి బాగా రన్ అవుతున్నప్పుడు ఇది ఎందుకు సెకండ్ థియేటర్ అప్పుడు, అండ్ వెన్ డిడ్ ఇట్ స్టార్ట్? సింపుల్, అది ఒకటి మంచి నడుస్తున్నట్టు ఇంకో దుకాణం ఓపెన్ చేస్తారు. సో అండ్ అక్కడ స్కోప్ ఉండే బేసికలీ. If you actually observe, see, the better way to answer it is, around that time theaters were being given permissions. Okay. So 1975 to 85 lone neeku almost Hyderabad theaters puttayi. Something happens, right? Morning 6 o'clock ki manaki lesin tarvata నేచర్ కాల్ ఉంటుంది ఎక్సెట్రా. అట్లా 75 to 85 లో సిటీలో ఉన్న అన్ని థియేటర్స్ అప్పుడే పుట్టాయి. శ్రీరమణ కానీ, ఆరాధన కానీ, కుకట్పల్లి విశ్వనాథ్ కానీ ఆల్మోస్ట్ అదే టైంలో పుట్టాయి. సో దాట్ వాస్, I don't know, I don't want to delve more into that topic. End of license Raj happened in 95. దానికన్నా ముందు ఈ ఫ్రీడమ్ వచ్చింది. Some regulations were there, Cinematography Act లో. So people saw this as a business and started, so my grandfather actually started off my neighboring theatre, Sudarshan 70, Adima relatives there. My grandfather started that, and then my dad started this with his support, his dad's support, and then that was in 1975. And in 1981 Devi Centum katted. Devi Centum kattinappudu we wanted to do something better than this. So my dad did a 1500 seater. Wow. Which was supposed to be when it was launched, the highest numbered seating capacity in Asia. Tarvata China వాళ్ళు మస్తు చేసిండొచ్చు కానీ అప్పుడు ఉండే it was the highest అది. So yeah, that's about how we started. Yeah. అండ్ పర్టికులర్లీ అరే లేదరా బై ఫస్ట్ డే సుదర్శన్లో చూడాలి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళాలి, అంటే దేవిలో చూడాలి, ఆర్ వాట్ ఎవర్. ఆ పర్టికులర్ యూఎస్పీ ఏమనుకుంటున్నారు మీరు? ప్రాబబ్లీ వేరే కూడా ఐకానిక్ థియేటర్స్ అంటారు, అది కూడా అక్కడ కూడా వెళ్తారు, బట్ స్పెసిఫికలీ ఇక్కడికి ఎందుకు వస్తారు? వాట్ ఈస్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్? ఈవెన్ ఫర్ ది యాక్టర్స్ ఎలాగంటే ఎవరైనా పల్స్ పట్టాలంటే మూవీ ఎట్లా నడుస్తుంది, లుక్ ఇలా అని. See, I don't want to boast about it. It happened. We are happy actually. Yes. But technical ga ఆలోచించాలంటే actually your question should be heading towards what really happened. ఎందుకు ఇట్లా evolve అయ్యింది అనేసి. సో ఒక సామెత, పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు పెరగదు అంటారు. Because it draws all the money, water from the ground and the sunshine from the up, right? So ala Sudarshan 35mm has got a little better name than Devi Centum actually. So what do people want? Basically what's happening అనేది కావాలా. సో అలా కొంచెం పేరు యాక్చువల్లీ డిజర్వింగ్ కన్నా ఎక్కువ వచ్చేసింది, ఐ వుడ్ వెరీ హంబ్లీ సే. దాని తర్వాత ఏమంటారు, స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు చూడండి. ఒక నలుగురు మాట్లాడుతున్నారు, ఇంకో నలుగురు మాట్లాడతారు, ఇంకో 15 మంది మాట్లాడతారు, ఓ దిస్ ఇస్ వాట్ ఇస్ ట్రెండింగ్ అనేసి అట్లా అయిపోతుంది. సో బేసికలీ వీఆర్ ఆల్మోస్ట్ వీఆర్ లిటిల్ బెటర్, బట్ విశ్వనాథ్ థియేటర్ ఇన్ కుకట్పల్లి ఈస్ ఈక్వలీ గుడ్, అండ్ శివగంగా ఇన్ దిల్సుఖ్ నగర్, దెన్ మెనీ 20 థియేటర్స్ ఉన్నాయి. సో అట్లా మాకు కొంచెం పేరు వచ్చేసింది. కారణాలు లేకపోలేదు, ఉన్నాయి. The large number of seats we have continued to hold. Correct. As I mentioned earlier, in 1983 when N.T. Ramarao garu became the CM, he introduced a new taxation system called slab system. దాంట్లో నువ్వు టికెట్లు ఎన్ని అమ్మినా తెలియదు కానీ ఇన్ని సీట్ల కెపాసిటీ ఉన్న థియేటర్కి ఇంత ట్యాక్స్ కట్టాలా అనేసి ఉండే. దట్ వాస్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్, బట్ that resulted in the theatre guys reducing the number of seats. ఇంత ట్యాక్స్ ఎందుకు కట్టాలా? సినిమాలు చూస్తేనేమో అంత ఆడట్లేదు, 1500 ఎందుకు కట్టాలా? 100 people are watching, 1500 కి కడుతున్నాం ట్యాక్స్. It was absurd actually. Beat 15 or 700 same tax. That's it.
So people reduced that 1500 to 1200, 1100, 800, 700. మాది కొంచెం సెంటర్లో ఉన్నందుకు అంత తక్కువ ఆడకపోయేది కాబట్టి మాకు ఆ పించ్ లేనందుకు మేము తగ్గించలే. We continued there. That actually resulted in large number of people seeing at the same spot, which gave a better feel to the audience. ఆడ మజా వస్తుంది పదరా అనేది అట్లా పుట్టింది. సో ఆ కాంబినేషన్ లో ఉంది. Even guys from our department, these guys, they come to see first day, first show. All the way from underlying కారణాలు nice audio system which we maintain. See, this is a new diagram which we are trying to do, revamping some stage speakers and all. అదొక కారణం ఉంది. దానికి తోడు స్క్రీన్ అండ్ సౌండ్ సిస్టమ్ which results in immersiveness. Immersiveness gives the feel, and that feel with large number of people together is fun. Right. So that is a recall value which people biryani బాగుంటుంది ఒక స్పాట్ లో, కానీ ఇంకో స్పాట్ లో క్వాంటిటీ కూడా ఉంది అనుకోండి ఇంకా బాగుంటది. అందరు స్టూడెంట్స్ అటే పోరు, బాగుంటది. నేను కొన్ని పేర్లు చెప్తాను, కొన్ని పాపులర్ అయిపోయి బిర్యానీలు చిన్నగా అవుతున్నాయి. నాకు తెలుసు క్వాలిటీ బాగుంటుంది కానీ చిన్నగా అయితే అవునాయి, రైట్? మనకు డెఫినెట్లీ ఫ్యాక్టర్ ఉంటుంది అది. అరే బాగుంది టేస్ట్ ప్లస్ ఇంత ఇస్తాడు అనగానే ఐ హావ్ సీన్ ఇన్ మై మాస్టర్స్ డేస్ చైనీస్ రెస్టారెంట్స్ యూస్ టు హ్యావ్ దట్ ట్రిక్. క్వాలిటీతో పాటు ఇంత క్వాంటిటీ చేస్తారు తీసుకురావాలి. సో వి ఆల్ యూస్ టు హ్యాంగ్ అవుట్ ఇన్ చైనీస్ సెంటర్స్ ఓన్లీ. ఆ $2 కి ఇంత వస్తుంది, ముగ్గురు తినొచ్చు అనేసి. సో అట్లా సినిమా వ్యూయింగ్ లో తోటి సినీ వ్యూవర్స్ తోటి ఇంకొక 500 మందితోటి 1000 మందితో చూస్తే వచ్చే ఆనందం ఇక్కడ కనబడుతుంది అని నేను ఐఎమ్ ట్రైంగ్ టు సే. విచ్ అకార్డింగ్ టు తేజ ఫిల్మ్ డైరెక్టర్ గారు అంటారు, మల్టీప్లెక్స్ లో దట్ ఈస్ గెటింగ్ స్క్రూడ్, మీనింగ్ దట్ ఈస్ గెటింగ్ లాస్ట్. హీ సెడ్ ద ఇమేజ్ ఇన్ front, I mean put up on a big screen with 1000 people watching, దాని ఇంప్రెషన్ వేరు అని అంటాడు. దాని what impression on your brain which gets imprinted like that is different, larger than life. Yeah, something like that. It is supposed to be larger than life. హీరో అట్లా ఎగిరి 300 అడుగులు ఎగిరి కొట్టాలా etc. It is supposed to be larger than life. దాన్ని ఇంగ్లీష్ కలర్స్ డ్రెస్సింగ్ లాగా రియలిస్టిక్ చేస్తా ఉంటే రియల్ స్టోరీ రియలిస్టిక్ గా చూస్తే పబ్లిక్ కి ఆనరు. సో అట్లా అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. సో సారీ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ టాపిక్, బట్ దట్స్ ద రిజల్ట్ ఆఫ్ వై వీఆర్ హియర్ బేసికలీ, ఫర్ విచ్ వీఆర్ హ్యాపీ. సో ఇవి మాత్రం ఐకానిక్ థియేటర్స్, బట్ వీవ్ సీన్ ఇన్ ద పాస్ట్ చాలా ఐకానిక్ థియేటర్స్ కూడా బీట్ బిఫోర్ కోవిడ్ ఆర్ డ్యూరింగ్ కోవిడ్ టైం అవి తట్టుకోలేక బంద్ అయిపోయాయి. లేదంటే వీటి టైం బంద్ అయిపోయాయి. మా పేరెంట్స్ కూడా చెప్తుండే బికాస్ దే ఫ్రమ్ హైదరాబాద్, మేము అక్కడ చూస్తుండే రాదు బంద్ అయిపోయింది ఇప్పుడు అన్నట్టు. సో వాట్ యూ థింక్ ఇస్ ద కీ డిఫరెన్స్? మీరు ఇక్కడే ఆర్టీసీ క్రాస్ రోడ్ చూసారు, కొన్ని బంద్ అయిపోయాయి. మీరు ఇంకా విచ్ స్టాండ్ అని నిలదొక్కున్నానికి అండ్ అవి బంద్ అవ్వడానికి కారణాలు ఏముండొచ్చు? ఆ పేరు చెప్పండి. ఒక పేరు బంద్ అయింది, శీష్ మహల్ బంద్ అయిపోయింది. ఇక్కడ మన ఆర్టీసీలో ఏం బంద్ అయింది? మయూరి బంద్ అయింది, అంబా బంద్ అయింది, మెనీ అదర్స్ బంద్ అయినాయి. బట్ ఐఎమ్ ఆస్కింగ్ స్పెసిఫికలీ ఓల్డర్ జనరేషన్ థియేటర్స్ కొన్ని ఉండే, చాలా సీనియర్స్ చెప్తారు నాకు, రాయల్ థియేటర్ ఉండే, అవన్నీ ఉండే. ఒక్క జనరేషన్ ఎర్లియర్ అది. ఇప్పుడు లేటెస్ట్ ఫోన్స్ కి పాత ఫోన్స్ కి కంపేర్ చేస్తే అన్న టైంలో అవి పోవాల్సిన టైం వచ్చింది, కొన్నిటికి వస్తుంది. సిష్మాల్ ఐ థింక్ వాస్ కమింగ్ సిన్స్ 1950s. అది అది వేర్ అవుట్ అయిపోతుంది, ఎండ్ ఆఫ్ లైఫ్ అంటారు చూడండి, కొన్నిటికి వచ్చేస్తుంది బేసికలీ. మాకు కూడా వచ్చిందని అనుకుంటున్నాం, కానీ మేము కొంచెం లోపల బాడీ పార్ట్స్ కరెక్ట్ తెచ్చి పెట్టుకున్నాం. అవర్ ఫేస్ ఇస్ గోయింగ్ డౌన్ బట్ అవర్ హార్ట్ ఈస్ రియలీ ఓకే. సో అట్లా రివ్యాంప్ చేయలేకపోయి ఉండొచ్చు సిష్మాల్. See, ultimately, my friend, business viability is also a key. So if the business is not viable, then people move on. So sometime we may also do actually. So business viability is the key. Correct. So it has been viable for us till now. In fact, we have been doing things which drives many other theaters also. Correct. So atla our responsibility తీసుకొని we are still there. We'll see how far we'll go. So ultimately business viability is a key. Sustenance, no doubt చిన్న passion ఉంది. Passion makes you get up early, right? Passion makes us to arrive at a better business viable solutions. సరే మీరు ఒక సినిమా ఇస్తే చాలు సార్, ఇస్తే చాలు అనట్లేదు. నో బిజినెస్ వైబిలిటీ ఉంది. yes, you do this అనేసి అంటే certain numbers when we are looking at revenue sharing with the distributor etc, we are a little adamant. Okay. So that also helps. Right. That also helps. And one thing leads to other. I think so. Correct. Yeah.
ఇందాక సార్ మీరు మెన్షన్ చేసినట్టు తేజ గారు మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో రిమెంబర్ వెన్ హీ సెడ్ అబౌట్ దీస్ మల్టీప్లెక్సెస్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ మల్టీప్లెక్సెస్ బట్ దే ఆర్ కిల్లింగ్ దీస్ మాహోల్ ఆఫ్ వాచింగ్ సినిమా విత్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజెస్. ఆయన చెప్పినట్లు ఆయన ఏం చెప్తాడంటే, సినిమా అంటే నేను ఓన్లీ సినిమా చూడడం కాదు, నాకు చేతిలో పాప్కార్న్ ఉండాలి లేదా కూల్ డ్రింక్ ఉండాలి, ఫ్యామిలీని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ రావడం వల్ల ఇంత రేట్ నేను తీసుకెళ్ళాలంటే ఒక 4,000 3,000 ఫ్యామిలీ కట్ చేయాలంటే చేయలేకపోవచ్చు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇది గుడ్ అంటారా బ్యాడ్ అంటారా సినిమాకి? లేదా ఇది సిటీ ఎదుగుతుంది కాబట్టి 3 కుర్చీలు తీసుకురా, ఇది సిటీ ఎదుగుతుంది కాబట్టి దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు అంత ప్రైమ్ ఏరియాలో ఆ థియేటర్ కట్టి అంత వయబిలిటీ లేకపోతే నడిపేది ఎట్లా అనే మార్క్ వస్తుంది. ఇది ఎందుకు నడపడం, తీసేసి హోటల్ కట్టేసే రాదు అనేసి వస్తుంది సంథింగ్ ఎల్స్. సో దాన్ని నిలదొక్కుకోవడానికి కొంచెం ప్రైసింగ్ పెంచేసి ఎక్సెట్రా, దట్ ఈస్ రిజల్టెంట్. ఐ డోంట్ వాంట్ టు, అది నెగటివ్ డిస్క్రిమినేషన్ అని కాదు, క్రిటిసైజ్ చేసుడు అని కాదు, కానీ కొన్ని బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి దాని వెనకాల. అండ్ ఇన్ దాట్ సమ్ గైస్ విల్ బి మోర్ గ్రీడీ, సమ్ గైస్ విల్ బి మోర్ సస్టెనెన్స్. చికెన్ లేయింగ్ గోల్డెన్ ఎగ్స్ తెలుసు కదా, మొత్తం బాత్రూమ్ తినేస్తావా లేకపోతే ఎగ్ తింటావా అనేది ఆ టైప్ లో ఉన్నది. తేజ గారు అన్న మాట కరెక్ట్, ఎందుకంటే వి ఆల్ ఫెల్ట్ ఇట్ నా 300 rupees పాప్కార్న్. So now that was actually pushing us away from the actual purpose, which is the most desirable thing. Cinema watching, Raviteja gaari jokes చూడాలి, బ్రహ్మాండం, most desiring, right? దాని కొరకు అంటే అది మరి ఎట్లా చెప్పాలి, చూడడానికి ఎలాగ వస్తాడు కాబట్టి కొంచెం తింటాడు కాబట్టి అని బిజినెస్ వైబిలిటీ జనరేట్ చేసుకున్నారు. సో తేజ గారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ని చెప్పకుండా హిజ్ ద మేకర్. సో ఆయనకి ఏం కష్టం అవుతుందో చెప్తున్నాడు. yes, what he said was right. There is always one sweet spot for everything. Absolutely. అయితే ఇక్కడ లార్జర్ నంబర్ ఆఫ్ పీపుల్ ని అట్ లోవర్ రేట్ సర్వీస్ చేస్తూ వైబిలిటీ ఉండేది మా మ్యాజిక్. కరెక్ట్. ఆడ నువ్వు 200K ఇదంతా ఎక్సర్సైజ్ చేసి 300 సీటర్కి చేస్తే నువ్వు టికెట్ ప్రైస్ ఆటోమేటిక్ పెంచాల్సిందే కదా. 5-star హోటల్లో ప్రైస్ ఎందుకు ఉంటుంది అంటే అంతే ఉంటుంది, అంతే తక్కువ మంది వస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. రైట్. సో యువర్ థియేటర్స్ ఆర్ ఫర్ ది మాసెస్ అండ్ పర్టికులర్లీ ఈ ప్రాబ్లం ఉండదా కొన్నిసార్లు, అంటే ఓకే అక్కడ ఫస్ట్ డే ఇంత గోల్ ఉంటుంది, ఫ్యాన్ ఫేర్ ఉంటుంది, అంతా ఉంటుంది, so probably we'll go to a multiplex అన్నట్టు. Definitely ఉంటుంది. So families we don't want to come here. Yes. వచ్చేటోళ్ళకి అంత డ్రైవ్ అంత ఎక్కువ ఉందన్నమాట. అవునవును. అయితే అయింది, పర్సు పోతే పోయింది, ఫోన్ పోతే పోయింది, అడిగే పోదాం వస్తున్నారు. ఫ్యాన్ కల్చర్. సో కొన్నిసార్లు మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే వేరే థియేటర్స్ కొన్నిసార్లు ఏదో స్టేజ్ ఎరగొట్టడం కానీ, స్క్రీన్ కొన్నిసార్లు సిమిలర్ కాదు, ఆర్ సీట్స్ కూడా ఇరిగిపోయిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సో హౌ డు యూ గో అబౌట్ ఇట్? అండ్ బౌన్సర్స్ కూడా పెడుతున్నారు ఈ మధ్య. సో హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్ ఫర్ యూ టు మేనేజ్? Enjoyable. I won't say difficult. It is enjoyable. Right. Because we are dealing with hundreds of people who are enjoying in our premises. We'll deal with it. I will not talk about that issue as a problem at all. Okay. దానికి ఇంకొక బౌన్సర్ని పెట్టాలా టు ప్రివెంట్ బాస్ ఇక్కడ రాకు. That's enough. Correct. I think that's how it is. Yeah, one thing I loved from our previous interaction was and మేము యూనివర్సిటీ వెళ్ళి కూడా మాట్లాడాము, we could see the love. కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, they just see it as a business. ఫుడ్ చేసాం తినేసారు అంతే. కొందరు ప్యాషన్ తో అది అరే బై చేయాలి, మజా రావాలి వాడికి అన్నట్టు. We could see that passion. I don't know, it is passed on from your father or you've inculcated or seeing all of this, but మీకు జెన్యున్ గా సర్వ్ చేయాలి and to give them a good experience అనేది అనిపిస్తుంది. You were talking about the stage and ఎక్స్టెండ్ చేద్దాం, how can we increase the fan experience అన్నట్టు. Oh yeah. సో దట్ చిన్న బిజినెస్ యాంగిల్ కూడా ఉంది లేదా? ఐఎమ్ నాట్ దేశాన్ని ఉద్ధరించడానికి రాలేదు, బట్ ఉద్ధరిస్తూ మనకు కూడా ప్రాఫిట్ వస్తే ఇంకా మంచిది కదా. సో బోత్ ఆర్ టుగెదర్ పాసిబుల్. వెన్ బోత్ ఆర్ టుగెదర్ పాసిబుల్, వై నాట్ డూ ఇట్? లైక్ ఇన్ ఫ్యాక్ట్ అవర్ బిజినెస్ ఫార్ములా ఈస్ లింక్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లైకింగ్ us. కరెక్ట్. సో ఐ రిమెంబర్ సమ్ టైమ్ అగో ప్రభాస్ గారిని బాహుబలి అప్పుడు దిల్రాజు గారు తీసుకొచ్చారు. తీసుకొస్తే వి రిక్వెస్టెడ్ హిమ్ టు మేక్ అ విజిట్ సార్, యూ సీ హౌ పీపుల్ ఆర్ వాచింగ్ మూవీస్ అంటే తీసుకురా పక్కా రిష్యూర్ అంటే తీసుకొచ్చారు. కొంచెం ఆయన కష్టమైంది, స్టార్స్ కి కష్టం అవుతుంది. తీసుకొచ్చినందుకు అది ట్రిగర్ అయింది, సంథింగ్ లైక్ దట్. ఈవెన్ 1986 సింహాసనానికి కృష్ణ గారు వచ్చారు చూడడానికి. సో విన్-విన్ సిచ్యువేషన్ యాక్చువల్లీ. దే వుడ్ లైక్ టు గెట్ ద యాక్చువల్ పల్స్. మై డాడ్ కీప్స్ టెలింగ్ మీ పాడి పంటలు అనే సినిమా ఎవరికైనా తెలుసా? కృష్ణ గారిది.
సినిమా రిలీజ్ అయింది ఇక్కడ, దానికి కృష్ణ గారు విజయ నిర్మల గారు వచ్చారు. సినిమా సక్సెస్. నందగోపాల్ గారు ఆకలి అవుతుందండి. ఐ డోంట్ నో ఇఫ్ యూ అబ్జర్వ్ వెన్ యూ ఆర్ ఫీలింగ్ హ్యాపీ యూ ఎండ్ అప్ ఫీలింగ్ తిన్నాం పక్కనే బార్చుంది. సో ఆ రోజు కృష్ణ గారు, యాక్టర్ కృష్ణ గారు ఆల్సో ఇట్ సీమ్స్ సెడ్ నందగోపాల్ గారు చలో లెట్స్ హ్యావ్ డిన్నర్ అండి అనే టైప్ లో. అంటే దే వెంట్ టు విజయ నిర్మల గారు, కృష్ణ గారు అండ్ మై డాడ్ వెంట్ టు క్రిస్టల్ బార్ ఇక్కడే పక్కన ఉండేది, అక్కడ పోయి ఫ్రైడ్ రైస్ వగేరా తిన్నారంట. సో అంటే అట్లా కొంచెం పికప్ అయింది బై. రైట్. సో stars used to come, they go to many other theaters, right? They go to many other theaters. ఇట్లా ఇక్కడికి వస్తారని ఏం లేదు, అది అట్లా పికప్ అయింది బేసికలీ. I heard that I lost your question, sorry. No, I heard that for maheshbabu Sudarshan is the favorite theater we used అదే to one come things for to every- leads to evolve to another అన్నట్టు evolves to another అన్నట్టు మురారి ఆయన సొంతంగానే చెప్తాడు. మురారి చూసేటప్పుడు ఆయన ఫాదర్ తోటి సి అవర్ పేరెంట్స్ అనిమల్ మూవీలో ఎట్లా పాపా మేరీ జాన్ ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ మై డాడ్ అండ్ మామ్ అన్న టైప్ లా ఆ ఫ్లేవర్ కనబడుతుంది మహేష్ బాబు గారి మెన్షనింగ్స్ అబౌట్ హిజ్ ఓన్ డాడ్, దట్ భుజం మీద చేయబెట్టి ఎక్సలెంట్ మై చైల్డ్ అన్న టైప్ లో. అంటే దానికన్నా ఇంకేం లేదు, యూర్ రెడీ టు డై నౌ అన్న టైప్ లో ఫీలింగ్ ఉంటుంది. ఐఎమ్ నాట్ హింటింగ్ దాట్. అంత ఆనందం ఏం యువర్ సీనియర్స్ ఆర్ ఎక్నాలజింగ్, మనందరికీ ఉంటుంది అది. సో అది ఇక్కడ జరిగింది. సో హీస్ గాట్ అ గుడ్ ఫీల్ అబౌట్ ఇట్ మహేష్ గారు, గారు. He keeps mentioning it actually. We are very very thankful to that. And one thing leads to another అన్నట్టు దాన్ని evolve. ఇట్లా స్టీర్ చేయడం కాన్వర్సేషన్ అని కాకుండా ద థింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే బిజినెస్ గురించి మాట్లాడుతామో యూఆర్ టాకింగ్ అబౌట్ హౌ థియేటర్స్ డై. సో ఆల్మోస్ట్ ఒక పర్సానిఫికేషన్ టైప్లో ఉంటుంది ప్రతిదానికి. అయితే వెన్ యూ టాక్ అబౌట్ అ బిజినెస్ మోడల్, ఇప్పుడు లెట్స్ సే మెక్డానల్డ్స్ ఇస్ నాట్ రియలీ what do you call it, it's a food business, it's a real estate business. So is this related to that? Ante so how that చుట్టుపక్కల ప్రైజెస్ పెరగడమో లేకుంటే or sustainability లేకపోవడమో, what would be the factors which lead to death of a theater? Few key points. See, theater అంటే మీరు అడిగిన దానికన్నా కొంచెం డెప్త్ ఎక్కువ ఉంది క్వశ్చన్. మీరు అది గుర్తించారో లేదో, థియేటర్ కి రెవెన్యూ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద టికెట్ మనీ. అందులోంచి కొంచెం రిటైన్ చేసుకొని మిగతాది ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ పంపించేస్తాం, రైట్? సో వెన్ ద మూవీ గజనీ కేమ్, అఫ్ కోర్స్ ఈవెన్ బిఫోర్ దాట్, అంటే మల్టీప్లెక్సెస్ విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్స్ వీళ్ళు కొంచెం నడిచిన దాన్ని బట్టి కొంచెం ఉంచుకొని మిగతాది ఇచ్చేస్తారు. దట్స్ దేర్ కాస్ట్ టు ద ప్రొడ్యూసర్ హూస్ ప్లేయింగ్ దేర్ మూవీ హియర్, రైట్? సో సింగిల్ స్క్రీన్స్ ఇంతకు ముందు సిటీలో సిటీ డిడ్ గ్రో ఎక్సెట్రా ఎక్సెట్రా, రైట్? నౌ వీ వర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అకార్డింగ్ టు యునైటెడ్ ఏపీ, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 7 days into 4 shows each, 28 shows. There's technical out there, okay? There's pure technical. 28 shows లో 9 shows mandam, అంటే ఆల్మోస్ట్ 1/4 కన్నా కొంచెం ఎక్కువ the theater can retain. The remaining 19 shows the collection can go. So that was the percentage. So it was like 25-28%, right? అది సినిమాలు ఆడుతూ తగ్గి థియేటర్ ఇస్ టుడే రిటైనింగ్ ఓన్లీ 10%. Oh God. రైట్? ఎందుకంటే థియేటర్కి ఇక్కడ ఒక మంచి ఆస్పెక్ట్ ఉంది. మేము మొన్న తెలంగాణ ఫిల్మ్ చేంబర్ టీం పోయి రేవంత్ గారిని కలిసి మా థియేటర్లలో ఐపీఎల్ ఆడేటట్టు ఛాన్స్ ఇవ్వండి, అందుకే అడిగినాం. ఐపీఎల్ కానివ్వండి, ఒక పెళ్లి బ్యాంక్వెట్ హాల్ లెక్కలు చేసుకుంటాం బై, చైర్లు కొంచెం రీమాడిఫై చేసి ఇంత పెద్ద హాల్లో చేసుకుంటాం, ఆ ఛాన్స్ మాకు ఇవ్వండి. ఎందుకంటే వీఆర్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ మూవీస్, అండ్ ద మూవీస్ ఓనర్స్ దే నో దాట్ అచ్చా వీడు నా మూవీ ఇవ్వకపోతే థియేటర్ ఖాళీ అనేసి మా ఆ 30% రెవెన్యూని 10% తీసుకొచ్చారు. That is the original cause of the death of the screens. Otherwise even Shishmal generation, earlier generation ఉండకపోతుండే కానీ ఇవాళ శ్రీమయూరి వగేరా ఉంటుండే. అయితే ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్లు, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, ఎవల్యూషన్, రైట్? ఇట్స్ ప్యూర్ టెక్నికల్, నాట్ టు బ్లేమ్. వాళ్ళు ఎవరైనా బిజినెస్ మ్యానే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఈ సినిమా ఇవ్వకపోతే ఈ థియేటర్ బంద్ కాబట్టి ఏమంటావు, ఇంకా తగ్గించు అనేసి 8-10-11% దగ్గర ఉంది మా రెవెన్యూ. రైట్. సో ఐ విల్ కోట్ Salar movie also. Salar collected some 80 lakhs or so, and Sandhya Theatre got only 4 or 5 lakhs.
same 80 lakhs Salar plays in Prasad IMAX, the theater will get for screening that weekly expenditure untai kada. Correct. Sound system, see, we are right now spending around 14 lakhs for the sound system for revamping Devi Cinema etc. Right? So ఇవన్నీ ఎడికెళ్ళి వస్తాయి, పైసలు లేకపోతే ఇవన్నీ చేయము, ఇవన్నీ చేయకపోతే కాదంతే, సింపుల్ యాజ్ దట్. సో సేమ్ సంధ్యా 70 కి 4 lakhs 5 lakhs ఇచ్చి లేకపోతే నీకు సినిమా అయ్యి అన్నాడు. And that was one reason Salar didn't play in our theater. Actually, no sir, it is not worth it. And Prasad IMAX lo multiplex lo, I'm not saying Prasad IMAX, multiplex వాళ్ళు Multiplex Association of India అని ఒకటి ఉంది. వాళ్ళు గజనీ మూవీ అన్నప్పుడు అమెరికాది ఒక 2013-14 అనుకుంటా, అప్పుడు దే హావ్ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ ద వయబిలిటీ పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఇఫ్ వి గెట్ విల్ రన్, అదర్వైజ్ విల్ నాట్ బి ఏబుల్ టు రన్, విల్ బి క్లోజింగ్ అప్. అంటే ఒక 50% రెవెన్యూ టు ద మల్టీప్లెక్స్. సో దట్ వాస్ నేషనల్ లెవెల్. యా, ఓకే. See, I'll tell you, if you're selling this remote, right, నీకు 100 రూపీస్ వస్తుంది, ఆడ దుకాణదారు 150 200 అమ్ముతాడు, వాళ్ళకి లేకపోతే దుకాణం బంద్ అయిపోతుంది. అక్కడ మీరు అది గమనించాలా. రీటైల్ లో మార్జిన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రతిసారి అమ్ముడుపోవు. పబ్లిక్ 100 మంది వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, కొనరు. ఇవన్నీ హెడేక్లు ఉంటాయి కదా. సో నా ఒక థియేటర్ లెవెల్లో ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అది మల్టీప్లెక్స్ అసోసియేషన్ వాళ్ళు అడ్రస్ చేసిండ్రు. చేసి ఇది మా 45-55%, అంటే 50 కాదు కానీ 45 ఫస్ట్ వీక్, ఎందుకంటే 55 goes to the producer. ఇది మాకుంటే మేము రన్ చేయగలుగుతామని. Now since last 7, 8, 9 years multiplexes are getting that, single screens are not getting. ఇంకా మమ్మల్ని తొక్కేస్తున్నారు. అందుకు that is one number reason, not from the audience loves us. ఇప్పుడు మీరు అనుకుంటున్న యాకుత్ మహల్ అనుకోండి, దాని తగ్గట్టు ఆడియన్స్ కూడా లుంగిలలో వస్తారు, 2-3 చూస్తారు, సినిమాకి పోతారు. యాకుత్ మహల్ లో దాని తగ్గట్టు ఆడియన్స్ ఉంది. కానీ ఇక్కడ రెవెన్యూ టు ద థియేటర్ ఫ్రమ్ ద అదర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ లేక బంద్ అయిపోతాం. So adi we are trying to address it now since last 2 months. We want the same revenue share as you are giving to the multiplexes. Anesi మేము మొండిపట్టు పడుతున్నాం, సింగిల్ స్క్రీన్ అసోసియేషన్. We are doing that and we'll get there actually. You will see that probably in a month's time and we'll try to come back. Right. Then more theaters will get their puro. We want to. China is like 5 or 10 times more screen density than our country. Whereas we are film crazy, we are losing screens. Disconnect అనేది నాకు this the core reason for this thing or us making a documentary is also that ఇక్కడ ఆడియన్స్ ఉన్నారు, then why are మా ఫ్యాన్ ఫేర్ కూడా ఉంది ఇట్లా క్రేజీగా. అంటే అరే బై, నీకు నిజంగా సినిమా అని ఆ క్రేజీనెస్ ఎక్స్పీరియన్స్ చేయాలి, నువ్వు సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళాలి. అక్కడే నీకు ఆ మజాలు చూస్తే నీకు అర్థమైంది, ఆ మాస్ అనేది ఫీల్ అవుతుంది. సో అదంతా ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ బంద్ అయిపోయాయి అన్నట్టు దట్ డిస్కనెక్ట్ ఇస్ దేర్. మా ఇండస్ట్రీలోని ప్రాబ్లం ఇది, ఆడియన్స్ నుంచి ప్రాబ్లం కాదు, మా ఇండస్ట్రీలో ప్రాబ్లం. దే ఆర్ నాట్ గివింగ్ us a good revenue ratio which we are trying to achieve now. Correct. సో అడ్రెసింగ్ దాన్ని, సారీ టు ఇంటరప్ట్, దాన్ని ట్రిగ్గర్ చేయడానికి, మీనింగ్ అక్కడ ఒక వీక్ పాయింట్ ఉంది, మాకు సినిమా లేకపోతే ఏదో ఆడలేము, దాన్ని ట్రిగ్గర్ చేయడానికి గవర్నమెంట్ అడుగుతున్నాం, ప్లీజ్ allow us to play something else so that we are not solely dependent on movies. Correct. Right. Suppose somebody wants to perform a marriage in this premises. Okay, ready, we are ready. Right. So I won't be playing a movie. Right. So then that movie owner will not actually arm twist us. Yes. Then our revenues will grow. Correct. So it can survive and sustain. Absolutely, we are movie lovers only. We will play movies only. But if you are trying to arm twist us that without this movie you will not be there, until we chachipothunnam. Exactly. So to protect our own breed, we are trying to do this. To be honest, in the long term, it is damaging for the whole system. మా స్టేట్మెంట్ కూడా ఉంది, మనం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాము, ఐడియా ప్రొడ్యూసర్స్ ప్లీజ్ సేవ్ సింగిల్ స్క్రీన్స్ అనేసి. ఎందుకంటే ఐ టెల్ యూ వాట్, ఇన్ అ డిఫరెంట్ కొంచెం నేను అసోసియేషన్ లో మాట్లాడి నాకు ఇది అలవాటు. కూర్చున్న కొమ్మని నరుకుంటున్నాము, అదే కాకుండా వందలాది వేలాది లక్షలాది మంది 20 రూపాయలకు కూడా చూసిండ్రు RRR. ఏదన్నా మల్టీప్లెక్స్ చూపిస్తుందా 20 రూపాయలకి? దే కెనాట్. వాళ్ళే 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు 20 రూపాయలకి ఎందుకు చూపిస్తాడు? మాకు ఇంత ఖర్చు అయింది అంటాడు. సింగిల్ స్క్రీన్స్ వెనకాల నుంచి వస్తున్నాయి కాబట్టి వీ కెన్ డూ దాట్. మేము 40 రూపీస్కి చూపించగలుగుతాం. లోయెస్ట్ రేట్ 50 రూపీస్ 5 ఏళ్ల కింద మార్చినాము, అక్కడ 20 రూపీస్ ఉండే, మేము చూపించగలుగుతాం. And they could rewatch the movie. Yes. Because of lower rates, they come again. రిపీట్ ఎంత మంది లేరు, రిపీట్ చాలా మంది ఉంటుండే ముందు, ప్రైసింగ్ వల్లనే పోయింది. సో ఇస్ దేర్ అ పాలిటిక్స్ ఆఫ్ ప్రైసింగ్ as well? సో మీది ఆబ్వియస్లీ డెమోక్రటైజ్, ఐ మీన్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్.
ఫ్యామిలీస్ రావచ్చు, ఈవెన్ ఇఫ్ ఆర్ కజన్స్ కమ్ ఇన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళి సినిమా చూడొచ్చు. అండ్ వాళ్ళ పాకెట్స్ కి అంత పెద్ద హోల్ ఏం పడదు. దే ఎంజాయ్ అండ్ దే ఆర్ సాటిస్ఫైడ్ కి అరే పర్లేదు మంచి ప్రైస్ లో అందరు ఎంజాయ్ చేస్తే దే హ్యాపీ. సో మీ ఎక్స్పీరియన్సెస్ లో, మీ మీటింగ్స్ లో, ఇస్ దేర్ ఎనీ డెలిబరేట్ అటెంప్ట్ బై మల్టీప్లెక్సెస్ టు యాక్చువల్లీ ఇంక్రీజ్ ది కాస్ట్ ఆఫ్ పాప్కార్న్స్ టు రిఫ్రెయిన్ అ పర్టికులర్ ఆడియన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్? ఇట్లా మా దగ్గర సింగిల్ స్క్రీన్స్ లేదు. I mean, in multiplexes. In multiplexes, I've heard that. I won't quote anybody, but I've heard that. You've heard that the social divide, which has been there in our society, probably which will be there or not, I don't know. But chana normalize ayindi. Correct. Today normalize ayindi, chana healthy ayindi actually. Yes. సినిమాలలో కూడా చూస్తారు కదా మనాలే అనేసి, అది నార్మలైజ్ అయింది. కానీ ఆ సోషల్ డివైడ్ ని కొన్ని చైన్స్ వేరే దేశాల్లో చూసి మరి తీసుకొస్తున్నాయో తెలియదు. కానీ వీ వాంట్ టు ప్రైస్ ఇట్ హై సో దాట్ దోస్ హూ కెనాట్ అఫోర్డ్, we don't want them to come, because those who can afford don't want to mingle around with those who cannot afford. Okay. Game of classes again. Yeah, kind of. అది అన్ని చోట్ల ఉంటది, మనం ఎవరే తప్పపట్టినా. Obviously. That angle is that we have seen. We can't afford to do that. Correct. And some people will be there who don't want to do that also. Because ఒక దారిలో పోతుంటే డెఫినెట్లీ ఒక ఎంసీహెచ్ గ్రౌండ్ ఉంటుంది, వాసన వస్తుంటది. దాన్ని అవాయిడ్ చేసి పోతే నీ ఇమ్యూనిటీ తగ్గుతుంది గ్యారంటీ. అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఆ వాసన కూడా చూడాలి. సో సింగిల్ స్క్రీన్స్ కూడా రండి. ఎప్పుడు మీరు ప్రొటెక్ట్ చేయాలి. ఈ సిటీలో ఉండట్లేదా, లేదా వేరే దేశంలో హై కోవిడ్ వస్తే ఫస్ట్ మీరే పోతారు. సో కమ్ టు సింగిల్ స్క్రీన్స్ ఆల్సో, యుల్ గెట్ టఫ్ అనేసి జనరల్లీ జోకింగ్. బట్ ప్రాబ్లీ ఆ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ మీకు కూడా ఉంది, బికాస్ a lot of single screen theaters compare చేస్తే yours is very well maintained. The overall customer experience is a lot better. So how do you do, I mean మీరు తీసుకునే స్టెప్స్ ఏంటి, and how do you strive for it ఇట్లా కంటిన్యూస్ గా? అండ్ కోవిడ్ లో కూడా I have seen you've done certain things, if you could mention about that as well. Yeah. So customer experience ఒక average customer కి how do you try to make it better? Well, I'll tell you, మన తెలుగు బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ ఉన్నది, మొదట ఆవిడ ప్రేమించింది, తర్వాత ప్రేమించాల్సి వచ్చింది. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అంటే, we had to be responsible to do something. If we didn't have to do, we wouldn't probably have done. But some people were asking us, so we thought we should be responsible for the fraternity also, fraternity of screens and our society also. Right, so atla modalaindi. So we went forward and it was fun. So when two things are possible, when doing some good things and it made business sense, and అందులో we were one of the first few theaters who started the screen కోవిడ్ తర్వాత. we took that daring step. దానికి చివాట్లు కూడా పడ్డాయి మా ఇండస్ట్రీ నుంచి, ఇట్లా స్టార్ట్ చేస్తాము మీరు ఇష్టం వచ్చినట్టు అంటే. ఇప్పుడు స్టార్ట్ చేసినట్టు కనబడితే ప్రొడ్యూసర్లు చూసి అట్లా స్టార్ట్ అయినాయి అని కనబడితే వాళ్ళ రైల్ ఇంజిన్ వాళ్ళు మొదలు పెడతారు. అప్పుడు 3 నెలలు అవుతుంది. ఇది ఏం లేదు, అందరు ఇట్లా కనుక్కొని March 31st నుంచి స్టార్ట్ చేద్దామని ఏం అనుకునేది లేదు. సో దే ఆర్ ఆల్ వరీడ్. And also they were actually happy in their holidays actually. Yes or no? Many people were happy in their holidays and they didn't want it to end. Those who were decently well settled, they didn't want to that holidays to end. Even I didn't want to end. But we have to come back. Reality. So yeah. So adi trigger chesam atla. So we were pushed to do some things sometimes by media only. Which is good, well intended actually. It was well intended. We all wanted to come back. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ముందు ఆబ్వియస్లీ లైన్ లో నిలబడి ఆ గుంపులోకి వెళ్ళి టికెట్స్ కొనాల్సి వచ్చింది. సో అంటిల్ రీసెంట్లీ ఐ డెంట్ నో దట్ యూ స్టార్టెడ్ ఈజీ మూవీ. సో ఇఫ్ యూ కుడ్ టాక్ అబౌట్ దట్ జర్నీ అండ్ ఇప్పుడు ఎలా సస్టైన్ అవుతుంది అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. సో నేను పర్సనలీ ముందు చెప్పినట్టు ఐ యూస్ టు గో విత్ మై డాడ్ టు దోస్ ఇంటర్నెట్ సెంటర్స్ అండ్ గెట్ మై టికెట్స్, ఆ ప్రింట్అవుట్ తీసుకొని యూస్ టు గో. ఏమైనా పెద్ద సినిమా ఉంది స్టార్టింగ్ లో టికెట్స్ దొరకవంటే యూస్ టు గో ముందే వెళ్ళి తీసుకు. సో ఇఫ్ యూ కుడ్ టాక్ అబౌట్ దాట్ as well. Sure, since it is connected to theaters, I will definitely speak. And it has మంచి paradigm shift అయిపోయింది ఇవాళ, ఆన్లైన్ లేకుండా అసలు. 1998 లో when I came back into this business, that's when I started. I observed for some time. I realized, of course, with my own experience, నేను సప్నా థియేటర్ లో హ్యాబిట్స్ లో సంతోష్ సప్నాలో కర్జ్ కొరకు టికెట్ లో లైన్ లో నిల్చున్నాం. It was going full, right? నేను, my brothers and few of us. And ఇక్కడ చూస్తుంటే
many people were coming and going back with no tickets and again coming and going back. Then I thought there is a need out there. There's a compelling need for something. So అప్పుడు ఇంటర్నెట్ లేదు, ఏం లేదు. సో టెలిఫోన్ ఉంది. టెలిఫోన్ మీద ఒక సిస్టమ్ డెవలప్ చేద్దాం అనేసి డెవలప్ చేశాను యాక్చువల్లీ. IVRS ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ తోటి సిస్టమ్స్ పెట్టి ఈ స్టార్టెడ్ డయల్ దేస్ అని మా 2 థియేటర్లకు చేసాము. తర్వాత శ్రీరామ థియేటర్లు dial 3 and 4 was Sriramna 35 and 70 and many other theaters added around a period of time. Okay, 80 theaters added. I'm sure you guys are young guys and you can understand things fast. So Yes. 80 theaters added. Technology set undi. People were calling. Daily we used to get thousands of calls just like that. And we excelled in that software. Payment mechanism was missing, right? So people were booking and then coming to theater half hour before. So కొంచెం కాంట్రాడిక్టరీ ఉండే. బుకింగ్ చేసినాక మళ్ళా ముందు పోవడం ఏంది అనేసి, రైట్? బట్ సగం మంది పేమెంట్ లేక రాకపోయేది. సో వచ్చిన వాళ్ళకి కష్టమయ్యేది. So we had to introduce a payment system. So we started tying up with internet cafes. That's where you can pick up your tickets. Right. So the internet cafes would be prepaid, and they would give to you customers like your dad out of that prepaid amount. So payment was assured. Right. And అది చేస్తూ 2005 2010 వరకు చేసాం. 80 థియేటర్స్ ఉండే, సిటీలో ఉన్న అన్ని థియేటర్స్ ఉండే, అండ్ 800 అవుట్లెట్స్ ఉండే, 800 సిటీ టికెట్ సెల్లింగ్ పాయింట్స్. They were selling tickets. We have sold like 4 lakh 3 lakh tickets per month. We've had a very good thing. The only mistake business wise, we didn't expand. మనం ఇంకా కూర మంచిగా వండుదామని అక్కడనే ఇంకా చేస్తున్నాం, కస్టమర్లు వెళ్ళిపోయాయి. సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్. అంటే దట్స్ వెన్ బుక్ మై షో కేమ్. బుక్ మై షో వాడు వస్తూనే ఫైనాన్షియల్ మజిల్ తోటి వచ్చాడు. ఒక 10 crores పెట్టాడు. దాని తర్వాత ఒక సిరీస్ ఆఫ్ ఫండింగ్ లో 500 crores తెచ్చి పెట్టేసి he started monopolizing by money. Theaters ki ne indaka officially చెప్పకూడదు కానీ డబుల్ మైండ్ అయ్యాం. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోవాలనా లేదా అనేసి, ఎవరి బాధ అనేసి అయిపోతాము. సో దట్స్ హౌ ఇట్ వాస్ వెరీ వెరీ ఎంజాయబుల్. ఐ వాస్ టెల్లింగ్ యూ, ఫర్ గుడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ we evolved it to such a level. That's when the smartphone came, and smartphone మీద కూడా పేమెంట్ మెకానిజమ్స్ వచ్చాయి. అప్పుడు వరకు మొనోపలీ అయిపోయింది. So there's nothing much. Even now the government thinks it should eradicate this monopoly actually, which we proposed earlier. My experience was that we proposed a centralized ticketing system out of which Book My Show and many others can pick up simultaneously. So that customer gets the benefit. Na personal company and gaadu, customer gets the benefit. Out of that pool, many websites can come, and one website can be of the theater also. Right. Sudarshan.com. I don't want even 1 rupee. I want my ticket price. Right. That's all. Okay. Please come here antam kada. Right. So that is an eventuality which should happen, but our governments are very busy in many other things, and that's it. This would be actually nice. UPL agane almost the democratize chestadi aa pool nunchi. Then it is just that which app you want to choose at tickets nunchi ante. Absolutely. And in all the apps or all the websites, all seats are available. Correct. It's not like these seats are reserved only in this particular. That is monopoly. Right. Barriers of entry create lekunda ee portal actually untadi. We have launched it, but some Book My Show and others have gone to the court and stopped it. That's what companies do. Right. So now if you see ade indaka cheppanu Apple మీద monopoly effect and US government is taking some action. It wants, in fact, it started last year, it seems. Apple phone you buy, you have to buy Apple charger only. So that was removed last year. UK they introduced types. Correct. Right. You're right. So alage migita components, apps, they are all generating money for Apple. This is not right, and the government has come to that age. So I think internet belongs to all. Correct. Right. It's not proprietary of somebody. So that should be, the government will start understanding this now. So atla that will be, I think it should evolve. Yeah. And as soon as we enter the building, we saw these intermediate physics, mathematics, and very projects. Okay. It is not related to. Not related. But not related. Battery occurred replace. Yeah. Talking about the fanfare around this whole place. Yes. So అదే డబుల్ క్లికింగ్ ఆన్ దిస్ ఏరియా. సో ఇక్కడే ఎందుకు ఎక్కువగా స్టార్స్ రావడం కానీ పీపుల్ కానీ ఇక్కడే ఫ్లాకింగ్ చేస్తారు చాలా ఎక్కువ, అండ్ వేరే దగ్గర కాదు ఎందుకు అనుకుంటారు రీజన్? One thing leads to another.
as I said earlier. So we came till here. ఇప్పుడు వాయిస్ బిగ్ బాస్ చిరంజీవి గారు, కరెక్ట్. సో ఇట్ ప్రాబ్లీ కోతల్ రాయుడు అప్పటి నుంచి, ఆయన పున్నమి నాగు అప్పటి నుంచి ఆయన డిఫరెంట్ ఫ్లేయర్. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఆయన డాన్స్ చేసినట్టు ఇంకెవరు చేయలేదు. దట్ వాజ్ హిస్ నిష్ దెన్. బట్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉండిపోతుంది కదా. దాని తర్వాత డాన్స్ చేసే వాళ్ళు వచ్చారు, మన ఇండస్ట్రీలో వచ్చి రాలేదు. యాక్చువల్లీ ఆయనకు మంచి టైం దొరికింది. 10 years దాకా ఎవరు అసలు డాన్స్ చేసేది లేదు, రైట్? దో పీపుల్ వర్ దేర్. సో ఆ అడ్వాంటేజ్ మాకు మొదట్లో వచ్చింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వెల్ కనెక్టెడ్ వల్ల, దానివల్ల ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఎక్విప్మెంట్ మంచిది పెట్టినందుకు ఇంకా పికప్ అయ్యి అది ఈ స్టేజ్కి వచ్చింది వేర్ పీపుల్, ఎట్లా చెప్పను, హౌ కెన్ ఐ కంపేర్ ఇట్ టు క్రికెట్ మ్యాచ్ స్టేడియం లో చూసుడు బెటర్, టీవీలో చూస్తే యాక్చువల్లీ మనకి క్లారిటీ ఎక్కువ కనపడుతుంది. టీవీలో అది అనలైజ్ మస్తు చేయొచ్చు, మనం పెట్టుకోవచ్చు ఎక్సెట్రా మస్తు చేయొచ్చు. బట్ స్టిల్ స్టేడియం పోవాలనిపిస్తుంటది ఒక గులా, ఓ వావ్ స్టేడియంకి వెళ్తున్నారా అనేసి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కోసం. అబ్సల్యూట్లీ. అందులో హిడెన్ గా ఒకటి ఉంది, నేను స్టేడియం పోయినా అని చెప్పుకోవడానికి ఒకటి ఉంటుంది. అట్లా ఆర్టీసీ క్రాస్ నేను సుదర్శన్ లో చూసానని చెప్పుకోవడం కూడా ఉంటది. బట్ దాని తగ్గట్టు మేము చీటింగ్ చేయట్లేదు. వీఆర్ ఆల్సో గివింగ్ వెరీ గుడ్ ప్రొజెక్షన్. అండ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఎర్లియర్, ప్రాబ్లీ వి లుక్ లైక్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ అంటే డిఫేమ్, బాడీ షేమింగ్ చేయొద్దు కదా. హుసేన్ బోల్ట్ లాగా వి మైట్ లుక్ డిఫరెంట్, బట్ హుసేన్ బోల్ట్ హార్ట్ ఉంది లోపల. సౌండ్ సిస్టమ్ అండ్ 4K ప్రొజెక్షన్, లేజర్ ప్రొజెక్షన్ ఇస్ అబ్సల్యూట్లీ నీకు ఎక్కడ దొరకదు అది. సో అది ఉంది. సో అట్లా దట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ వై పీపుల్ హ్యావ్ కమ్ టు దిస్ లెవెల్ దట్ లెట్స్ గో దేర్. కరెక్ట్. దట్స్ వాట్ ఐ వుడ్ వెరీ హంబ్లీ సే. వచ్చిన వాళ్ళందరూ నన్ను కలవరు, ఎవరిని స్టాఫ్ ని చూసి వస్తారా? కాదు, స్టాఫ్ నెగటివ్ ఉంటుంది యాక్చువల్లీ. మేము అందరం నెగటివ్ ఉంటాం. సో దిస్ ఇస్ ద యాక్చువల్ పర్పస్ విచ్ ఇస్ బీయింగ్ సర్వ్ టు ద హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఓం బీమ్ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటాను కదా, నాకు సౌండ్ వినబడుతుంటది కదా. పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫన్ మ్యాన్ యాక్చువల్లీ. ఆ దయ్యం వచ్చి వాని ఇట్లా చేస్తుంటే, ఇట్లా కొడుతూ చంపదెబ్బ కొడుతుంటే పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫన్. అది ఆ లెవెల్ కి, ఆ ఫన్ లెవెల్ కి తీసుకొచ్చింది ప్రొడక్షన్ టీమ్. ఎందుకంటే కరెక్ట్ స్క్రీన్ ప్లే చేసుకుంటా, కరెక్ట్ సౌండ్ అండ్ ఆడియో విజువల్ ఇచ్చుకుంటా ఈ 100 మందిని 500 మందిని ఇంప్రెస్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. సో దట్స్, సో వీ ఫీల్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ కంటెంట్ బై యాక్చువల్లీ ప్రొజెక్టింగ్ ఇట్ ఇన్ నైస్ ఫ్యాషన్. కరెక్ట్. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కంటెంట్ అనేసి. సో అట్ దిస్ పాయింట్ మనం ఇక్కడ ఉన్నాం, వీఆర్ ఎట్ సౌండ్ సౌండ్, వీఆర్ ఎట్ లేజర్ ప్రొజెక్షన్. ఫ్యూచర్ లో ఏముండొచ్చు? వాట్ కుడ్ బి ద నెక్స్ట్ స్టెప్ ఫర్ యు ఆర్ ఫర్ ఎనీవన్? See, today 25 years ago I have seen IMAX Serengeti loni system. So it was a dome screen. We were sleeping like that and seeing 120 degrees wide or 160, not even one, not 120, not 180, but 160 or something. Aadikeli cheetah orku vastunte eed deer ani సో అట్లా ఏమైనా వస్తుందా అని అనుకున్నా. బాహుబలి తర్వాత ఇమ్మర్సివ్నెస్ పెరుగుతుంది అనుకున్నా. అంటే ఇప్పుడు ఒక ప్లేన్ స్క్రీన్ ఉంది కదా, దానికి ఇంకో 2 స్క్రీన్లు యాడ్ అయితే ఏమో, సో పర్సన్ క్యాన్ సీ ఎనీవేర్ అనేసి. బట్ పీపుల్ ఆర్ ఐ థింక్ హ్యాపీ, దే ఆర్ గివింగ్ మనీ విత్ దిస్ కైండ్ ఆఫ్ సింగిల్ స్క్రీన్ ఓన్లీ. అంటే ఒకవేళ అలాంటి స్క్రీన్లు పెట్టి అంత చేసినా కూడా అంత పెద్ద సినిమానే ఉండాలని కోరుకుంటారు కదా జనాలు. నార్మల్ లేదా లవ్ స్టోరీ తీస్తే అంత పెద్ద దాంట్లో చూడాలని ఎందుకు అనుకుంటారు? ఉంది పాసిబిలిటీ ఆఫ్ దట్ ఈస్ దేర్. బట్ దెన్ టెక్నికలీ స్పీకింగ్ ఒక హ్యూమన్ బ్రెయిన్ కాంప్రహెండ్ చేసేది 180 degrees సంథింగ్ లైక్ దట్. కాకపోతే వాట్ యూ కెన్ సీ, అబ్జర్వ్, థింక్ అబౌట్ ఇస్ వెరీ లిమిటెడ్. సో దట్ ఇస్ ఆల్రెడీ బీయింగ్ ప్రాజెక్ట్. కరెక్ట్, కేటర్ అవుతుంది మన సెన్సెస్ కి. అండ్ ఫర్దర్ డౌన్ మీరు కృష్ణ గురించి చెప్పినట్టు anecdotes, if you could share few interesting crazy anecdotes with your father గాని ఇక్కడ థియేటర్ దగ్గర ఎక్స్పీరియన్స్ చేసింది, or any celebrity incidents or any mad fan moments ఇట్లా కొన్ని, if you can get to that fun zone.
I will keep that running in my mind while I answer Sameer what he said. ఎంత పెద్ద స్క్రీన్ నా మనం యాక్చువల్లీ ఫోకస్ చేసేది ఒకటే అన్న టైప్ లో ఉన్నది. ఇంపార్టెంట్ పాయింట్, నేను నా మాస్టర్స్ చేసేటప్పుడు ఐ వాస్ టేకింగ్ కోర్స్ ఫర్ డిజేబుల్డ్ స్టూడెంట్స్ బికాస్ దే వర్ పేయింగ్ బ్యాక్. We used to work in US to get our tuition fee etc. And so I used to take notes for one disabled guy who was unable to write. So I was getting paid $12 an hour then. Actually that was fun. రాస్తుంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసిండు. ఒక క్లాస్ ని 2 sections గా డివైడ్ చేసి దే హ్యావ్ ప్రొజెక్టెడ్ in sequential something. Okay. And they asked questions in such a fashion, I'm not able to recollect properly, but it was evident that what one person saw, when a person saw something, at the same time something else B was happening, he was unable to answer B. So he was able to concentrate on only singular, only one thing at a time అనేది ఎవిడెంట్ అయింది. సమజ్ ఏ నడిచేటప్పుడు B, X నడిచేటప్పుడు Z. So when a person was asked, he was able to tell only one thing. Correct. So an exercise that made me realize, yes, concentration ఒక్క దగ్గరనే ఉంది అనేసి. So I'm just complimenting that actually what you said. Thank you. So now some anecdotes అంటే when సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చినప్పుడు దిల్రాజు గారు బయటకు వచ్చారు. వచ్చి మూవీ వాజ్ నాట్ గెటింగ్ దట్ మచ్ రివ్యూస్, స్లో ఉందని కానీ. దెన్ ఆయన చెప్పాడు ఒక 2-3 షోలు అయినాక, నేను అనుకున్నా రాజ్ దాట్ ప్రకాష్ రాజ్ యొక్క బిహేవియర్ పికప్ అవుతుంది అనుకున్నాను. బొమ్మరిల్లో అయింది కదా ఆయన, ప్రకాష్ రాజ్ యొక్క బిహేవియర్ దాట్ పక్కన వాళ్ళని చూసి ఈర్ష్యపడకుండా ఉండే వ్యక్తి ఆయన. సింపుల్, ఆల్వేస్ స్మైలింగ్ ఎక్సెట్రా. అది కాన్సన్ట్రేట్ అవుతుంది అనుకున్నా కానీ అది కాలేదు అనే టైప్ లో అన్నాడు. సో ఐ మీన్ అట్లాంటి కొన్ని గుర్తుండిపోయాయి నాకు. ఫ్యూ అదర్స్ ఐ విల్ టెల్ యూ. దసరా మూవీకి మేము ఇక్కడికి వచ్చినప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ హీరో నాని అండ్ దెర్ ఇస్ టూ మచ్ క్రౌడ్ అండ్ ఒక కార్ గ్లాస్ పగిలింది క్రౌడ్ వల్ల. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఫ్యాన్స్ వల్ల? 2-3 లాస్ట్ 6 months లా రీ-రిలీజెస్ అప్పుడు బాగా ఆకలి మీద ఉంటే ఇట్లా మింగలేడు కానీ ఇట్లా పెడతా రీ-రిలీజెస్ లో అది అయింది. సో పీపుల్ వర్ ఐ హ్యావ్ టు షౌట్, నాకు చాలా రోజులు అయింది టు ఎగ్జాక్ట్ మై మెయిల్ వాట్ ఎవర్. అట్లా కనపడ్డది, అద్దాలు ఎరిగినాయి. భయమేదా సార్ ఇలాంటివి చూసినప్పుడు? అందరు ఫ్రెండ్లీ, అది చిన్న చిన్న ఉత్తుత్తి బ్యాంక్ లాగా నడుస్తుంటారు, అందరు ఫ్రెండ్లీ. అది ఉత్తగా సేవ్ ద టైగర్స్ లెక్కింగ్ అనే టైప్ లా చూస్తున్నారా? ఇంట్రెస్టింగ్. సో రీ-రిలీజ్ గురించి ఫర్దర్ ఇంకా, సో హౌ ఇస్ దిస్ హెల్పింగ్? ఇంకా యాక్చువల్లీ డూ యూ ఎంజాయ్ ద రీ-రిలీజ్ ఎక్స్పీరియన్స్ అండ్ థియేటర్స్ కి ఇంకా హెల్ప్ అవుతుందా? సో హౌ ఇస్ ద హోల్ సినారియో విత్ దిస్ థింగ్? ఐల్ టెల్ యూ, హీరో పడిపోయిండు, 2 minutes అవుతుంది, సడన్ గా సొనంగానే ఇట్లా మడ్ ఇట్లా వెళ్తా చూడవాడు. అట్లా రీ-రిలీజ్ రాగానే ఇంత 100,000 మంది వచ్చేసారు. ముందురా సింగిల్ స్క్రీన్ థియేటర్ ఊపిరి పీల్చుకోవాలంటే. సో అది ఇక్కడేనే కాదు, మళ్ళీ 10-12 థియేటర్స్ లో కూడా మొన్న ఓఏ నడిచింది. అవునవునవును, బాగా నడిచింది. కరెక్ట్. ఇట్ వాస్ లైక్ next generation wanted to thank those people who made these movies. ఇట్లా వచ్చిండ్రు. అండ్ దెన్ ఐల్ టెల్ యూ వన్ మోర్ థింగ్, అవర్ ఏరియా సపోజ్ టు బి సింగిల్ స్క్రీన్స్. మీరు అంటున్నారు కదా రఫ్ ఎన్విరాన్మెంట్, మనందరం పోం, నేను కూడా పోను. సో బట్ ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ అ లిటిల్ మోర్ ఫ్రెండ్లీ. I've seen OA కానివ్వండి లాస్ట్ 3-4 years నుంచి lots of girls guys teams. నేను ఇది ప్రొటెక్ట్ చేయాలి ఈ ఎన్విరాన్మెంట్ అనేసి మా సీరియస్నెస్. లాస్ట్ 3 years కింద దాకా డ్రెస్ కోడ్ లేకుండా మా స్టాఫ్ కి. సో వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ వాట్ ఇట్ టేక్స్ టు మేక్ ద ఆడియన్స్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. రైట్. ఒక బ్యాలెన్స్ ఉందిలేండి, మరి ఎక్కువ మెత్తగా ఉంటే ఈ 100 మంది దగ్గర నడవదు, కొంచెం స్టర్నెస్ కూడా కనబడాలి. సో ఒక దస్తగిరి గారు ఇట్టుంటాడు ఎక్సెట్రా ఉంటారు కొంతమంది.
ఇట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. మా ఫ్రెండ్స్ ఇట్లా వెళ్ళినప్పుడు ఆరెంజ్ అప్పుడు రిలీజ్ అప్పుడు ఒక మ్యూజికల్ కాన్సర్ట్ లాగా మారిపోయి మొత్తం అంతా సో అమేజింగ్. ఆర్ మళ్ళీ అవి ఐకానిక్ మాస్ సినిమాలు చిరంజీవి గారు మేబీ అది కూడా ప్రాబ్లీ ఆర్ జనరేషన్ వి డిడ్ంట్ సీ ది గ్లోరీ ఆఫ్ మెగాస్టార్ when we were understanding complicating things. ఆయన చేశాడు సినిమాలు, ఆయన పాలిటిక్స్కి వెళ్ళిపోయాడు ఆ టైం వరకు. 2003లో సారీ ఇంటరప్ట్ యూ, 2003లో ఇంద్రా సినిమా రిలీజ్ అయింది. మా ఫ్రెండ్ జోషి అని వచ్చాడు యుఎస్ నుంచి. వస్తే ఏమైంది అంటే ఏమైంది ఇక్కడ కటింగ్ పోతే పిల్లలు రారంట, ఇవాళ సినిమా చిరంజీవి సినిమా కాబట్టి ఎవరు పిల్లలు రారు కటింగ్ షాప్ లా. సో అంత అన్ని చోట్ల అట్లనే ఉంటుంది. ఆ పీరియడ్ వాజ్ లైక్ దట్ అండ్ ఇంద్రా వాజ్ అ సూపర్ హిట్ మూవీ, రైట్? సో ఈ రిలీజ్ తో వీఆర్ అండర్స్టాండింగ్ అసలు ఇంత క్రేజ్ ఎందుకు మెగాస్టార్ కానీ స్టార్స్ కానీ. సో వీఆర్ రీలివింగ్ అండ్ ఎంజాయింగ్ ఇట్ ప్రాబ్లీ యు డిడ్ బ్యాక్ ఇన్ ద డే. So at one point of time, I remember, of course, I used that in my residential community also. The commissioner of police, I heard this. I didn't directly వినలేదు, indirectly విన్నాను. That సినిమా థియేటర్లు సినిమాలు చూపించకపోతే క్రైమ్ రేట్ పెరిగేదంట. Okay. It is linked. Right. So somehow they were watching movies and relax. So నవ్వుకోవడం వల్లనో ఎందుకు పోయి అదొక లింక్ ఉంది కైండ్ ఆఫ్. సో మా రెసిడెన్షియల్ కమ్యూనిటీలో కూడా పిల్లలు ఆడొద్దు ఇక్కడ అక్కడిక్కడ అనేసి మా మిలిటరీ వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు అందరూ స్ట్రిక్ట్ చేసిండ్రు. దే దెమ్సెల్వ్స్ సా కార్ అద్దాలు ఇరిగిపోతుండే. నేను చెప్పిన బాస్ పిల్లలను ఆడని, ఫుట్బాల్ ఆడని అదొక ఎగ్జిట్ రిలీజ్, అది దాన్ని ఆపితే ఇంకెక్కడికో అవుతుందంటే అప్పుడు దే స్టార్టెడ్ అలవింగ్. సో మూవీస్ అది ఉంది. రీసెంట్ గా ఒక స్టేజ్ మీద ఒక డైరెక్టర్ చెప్తుంటే విన్నా ఇది. సో హీ సేస్ లైక్ క్రిస్టియన్ చర్చ్కి వెళ్తాడు, హిందూ టెంపుల్కి వెళ్తాడు, ముస్లిం అయితే మస్జిద్కి వెళ్తాడు, కానీ అందరు కలిసి సినిమా థియేటర్ అందరినీ కలిపిది ఒక కామన్ పాయింట్ డిస్కషన్ సినిమా. వెరీ ఇంకా వేరే ఉన్నాయి బట్ అదే ఆ యాంగిల్ లో రోటీ కపడా మకాన్ ఆర్ మూవీస్ సినిమా టైప్ లా అప్పుడు అనుకుంటుండే. వెల్ there's no doubt that will continue to live. సినిమా థియేటర్స్ ఇంకో 20 years తర్వాత ఉంటాయా, లేకపోతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో మనము అమెజాన్ ప్రైమ్ లో గ్రూప్ వాచింగ్ అనేది ఉంది, వాచ్ పార్టీ అట్లా అది అట్లా ఎవాల్వ్ అయితే తెలియదు. we don't know. Have you any of you heard about quantum computing? Yes. Any idea about what it might do whenever it comes? I mean unbelievable rates లో ప్రాసెసింగ్ స్పీడ్ పెరిగిపోతుంది. సో ఇట్ ఈస్ డేంజరస్. ఐ మీన్ యూ కెన్ కనెక్ట్ టు ద వర్చువల్ వరల్డ్ అండ్ దేర్ ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసిందంటే రెడీ ప్లేయర్ వన్ లాగా. దిస్ ఇస్ జస్ట్ వన్ ఆస్పెక్ట్స్. దీనికి ఇంకా దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ విచ్ వీ డోంట్ ఈవెన్ నో క్వాంటమ్ కంప్యూటింగ్ చేసేది. What the current classical computers will take few million years, this thing will compute in few seconds. Correct. So 20-30 years తర్వాత geographically ఏమో ఎట్లా రీచ్ అయిపోతుంది, we don't know. Correct. So అది సో I mean answering that సరే ఒక 10-20 years దాకా నడపగలుగుతాము అనేసి ఆ రిలీజ్ ది వరుస unless new technologies come etc. Correct. So just as a final note ఇట్లా what is cinema to you అని మీరు చెప్పాలంటే ఇట్లా that would be a good end note. Cinema is I feel is doing much bigger work than it is doing right now. Meaning not only in theaters, even on our YouTube channels. My wife watches for 10 minutes Brahmanandam jokes, me also, and we just retire for the day. Right? So it is doing much more than it seems to be. It is actually doing much more. Thanks to YouTube lantive environments, the content consumption has shown its true deserving quantum. అంటే 20 years కింద ఈ ఓటీటీ అండ్ యూట్యూబ్లు ఈ ఆన్లైన్ మెకానిజమ్స్ లేకముందు సినిమా పోస్టర్ల మీద చూసి ఊహించుకొని దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని అదంతా ఇంతకుముందు కనబడేది ఆ క్రేజ్ థియేటర్ దగ్గర, నాకు టికెట్ కావాల్సిందే అన్న టైప్లో. ఇవాళ కొంచెం ఆన్లైన్ టికెటింగే కాకుండా
అదొక పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఉండే, that amount of film to be released into the public in our film chambers to the public, if you release too much na ఆ మూవీ మీద ఉన్న తనివి తీరిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 8-10 నిమిషాలు చూసినామంటే నాకు నువ్వు తెలిసిపోయింది మూవీ ఏందో. సో ఆ ఇన్క్విజిటివ్నెస్ అది కరెక్ట్ రేషియో దగ్గర ఆపాలి, ఒక లెజెండరీ ఒక దగ్గర ఆపాలి, ఇయ్యాలి నువ్వు జలక్స్ ఇయ్యు, ఒక దగ్గర వచ్చి ఆపేసేయాలి. నీ వల్ల నీకు ఛానల్స్ ఉన్నాయి కదా అనేసి 12 నిమిషాల కంటెంట్ నువ్వు బయట పెట్టేసావు అనుకో. సపోజ్ ఇప్పుడు శేఖర్ కమల్ కుబేర్ చూస్తున్నాం, కుబేర్ అది చాలా నీకు క్వశ్చన్ చేస్తుంది మైండ్ లో. ఇంకా స్టోరీ ఎక్కువ రిలీజ్ చేసినాం అనుకో, మనం ఊహించుకుంటాం ఓ ఇంతేనా అయితే ఓకే పోయింది ఇక్కడ పోదాం అనేసి. సో ఆ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయాలి. సో సినిమాలో అంటే మనందరం వీఆర్ కనెక్టెడ్ టు అవర్ ఓన్ సొసైటీ, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి. సో యాజ్ అ క్లోజింగ్ స్టేట్మెంట్ ఐ వుడ్ సే it is actually something bigger than it seems, meaning it has made chief ministers, right? It is keeping the city a little less crime, right? Correct. And aspects lo it is showing many people probably who have watched 12th fail to study harder, work harder. So cinema, it's not just entertainment. Cinema bodhunu hat anadatla cinema is something more than it seems అనేది నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇఫ్ యూ look at these three aspects, right? It has made a CM, commissioner of police knows that crime rate తగ్గుతుంది సినిమాలు నడుస్తుంటే, అండ్ 12th fail లాంటి మూవీస్ కానివ్వండి, బాగ్ మిల్కా సింగ్ బాగ్ కానివ్వండి చూస్తే ఇన్స్పైరింగ్ ఉంటుందా, ఇన్స్పైరింగ్ ది రిలేట్ కదా. ఐ విల్ టెల్ యూ, in our residential community, it's a military oriented community, only defense forces we salute to them, but wallu they look down upon us, you civilians anesi, so you have not done anything for the country. And nenu argument lo diganu, sir my uncle is a retired school principal, he is also a part of reshaping the country. How can you say only you guys are on the border and only you are we are also there, sir, we have all built cities, so on a type law. So I mean ఆ లెవెల్లో సినిమా ఈజ్ ఆల్సో బిల్డింగ్ ద నేషన్ అని అనొచ్చా? సో లక్ష్య సినిమా తీసినప్పుడు యాక్చువల్లీ ఆ టైం వరకు ఒక డిపోనెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ ఆర్మీ చాలా మంది ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఆ సినిమా తర్వాత జావేద్ అఖ్తర్ wrote it and there was a spike it seems. సో దట్ ఈస్ అ కోరిలేషన్ అండ్ ఇంపాక్ట్ ఇట్ డస్. అండ్ నెక్స్ట్ టైం ఫరాన్ అఖ్తర్ వెళ్ళినప్పుడు చాలా మంది మేము ఈ సినిమా చూసి మేము అసలు ఆ ఫామ్ ఫిల్ చేసాము, ఆర్మీకి వెళ్ళాలని అనుకున్నాము. సో ప్రాబ్లీ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. ఇట్ కెన్ సో కెన్ వి సే దట్ యాస్ అ క్లోజింగ్ స్టేట్మెంట్, ఇట్ ఇస్ మోర్ దన్ వాట్ ఇట్ సీమ్స్. It is more than what it seems. Definitely. It's not just time pass. It's not just time pass. It's not just time pass. It's reflection of our lives. Yeah, definitely. On that note, thank you, sir. I mean, not just us. I mean, this place has been a part of people's collective memories for a long time. We've made our memories here. Chala sarlu aa point of time lo em chestunnam adi relate aitadi. So it is also a temple of what you say memories. Oka vidhanga you are not just providing entertainment or being an avenue for entertainment. It is much more than that, and thank you for that, sir. Thank you, boys. All the best in your careers. Thank you, sir. May the next Rajamouli be a May more than one be.